నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో 4వ సంఖ్య జాతకులు ఎలా నవ్వుతారు అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో 5వ సంఖ్య జాతకులు ఎలా నవ్వుతారు అనేది తెలుసుకుందాం. ఇదంతా కూడా ఒక ఫేస్ రీడింగ్ అని అనుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా 5, 14, 23 ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు 5వ సంఖ్య జాతకులు. వీళ్ళు పెదవులపై కనపడినట్టుగా చిరునవ్వు నవ్వుతారు. వీళ్ళ పలవరస కూడా కనిపించినట్టుగా నవ్వుతారు. వీళ్ళు మాటలు చతురులు. సంభాషణ వీళ్ళు సంభాషిస్తే మాత్రం చతురంగా ఉంటుంది, అంటే హాస్యంగా ఉంటుంది. మాట చతురులు వీళ్ళు రాజకుమారుడిలాగా జన్మించాలని అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా కవ్విస్తూ నవ్విస్తూ ఉంటారు. సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటారు, అలాగే గడుపుతారు కూడా. వీళ్ళు తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేస్తారు. వీళ్ళ ముందు చూపే వీళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది, గమ్యస్థానానికి నడిపిస్తుంది. వీళ్ళ ముందు చూపు చుక్కానిలా పనిచేస్తుంది వీళ్ళ జీవితానికి. సున్నితమైన మనసు గలవాళ్ళు వీళ్ళు అన్ని రంగాల్లో కూడా అది ఇది అని కాదు, అన్ని రంగాలు వీళ్ళ మాటలకు చేతలకు, వీళ్ళ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని గురిపెట్టి సాధిస్తారు. వీళ్ళు ఏ రంగాల్లోనైనా ఉన్నత స్థితికి అయితే చేరుకుంటారు. ఇది 5వ సంఖ్య జాతకుల నవ్వు గురించి, వాళ్ళ మనస్తత్వం గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.